అయోధ్య రామ మందిరంపై ఉగ్రదాడికి పాక్ పన్నిన కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఫరీదాబాద్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్లో పాక్ కుట్ర వెల్లడైంది. హర్యానా ఫరీదాబాద్లో అబ్దుల్ రెహమాన్ అనే ఉగ్రవాదిని పట్టుకున్నారు. అతడి దగ్గర నుంచి 2 హ్యాండ్ గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతడు అయోధ్య రామ మందిరంపై దాడికి కుట్ర పన్నినట్లు గుర్తించారు. రెహమాన్ పాక్ ఐఎస్ఐతో టచ్లో ఉన్నట్లు తేలింది. ఐఎస్ఐ ఆదేశంతోనే రామ మందిరంపై దాడికి ప్లాన్ చేశాడు రెహమాన్. ఇతను అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్లోనే ఉంటున్నాడు. అక్కడ మటన్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఇతనికి పలు రాడికల్ సంస్థలతోనూ సంబంధాలున్నాయని పోలీసులు గుర్తించారు. రామ మందిరంపై ఇతను రెక్కీ కూడా నిర్వహించాడు. దీనికి సంబంధించి కీలక సమాచారాన్ని, సెక్యూరిటీ వివరాలను ఐఎస్ఐకి చేరవేశాడు. ఈ కుట్రకు సంబంధించిన సమాచారం అందడంతో గుజరాత్ ఏటీఎస్ వలపన్నింది. ఫైజాబాద్ నుంచి రైల్లో ఫరీదాబాద్ చేరుకున్న రెహమాన్ అక్కడ మరో ఉగ్రవాది నుంచి హ్యాండ్ గ్రెనేడ్లు తీసుకున్నాడు. రైల్లోనే తిరిగి ఫైజాబాద్ చేరుకుని రామ మందిరంపై గ్రెనేడ్లతో దాడి చేయాలన్నది అతడి ప్లాన్. ఇంతలోనే బలగాలు అతన్ని పట్టుకున్నాయి. ఈ కుట్రలో ఇంకెవరెవరు ఉన్నారన్నది ఆరా తీస్తున్నారు. అతడి ఫోన్ను అన్లాక్ చేసి అతడి నెట్వర్క్పై కూపీ లాగుతున్నారు. ఈ అరెస్ట్ తర్వాత అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు.